కూర్చోదు. నీకు పెళ్లి చేసుకోమన్నాను కదా. చేసుకోమంటావు నాన్న. కట్నం 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 అంటే ఈ రోజులు ఎవరు ఇస్తారు నాన్న కట్నం? కట్నం లేకుండా ఊరికే ఫ్రీగా వచ్చి ఇంట్లో పెట్టేసి మొత్తం మేము చూసుకోవాలి అమ్మాయిని. అట్లాగే వస్తారు ఈ రోజుల్లో. ఎవరు ఈ రోజుల్లో ఇంటికి వస్తున్నారు ఎవరైనా? ఇంకేం చేయమంటావు నాన్న? కట్నం తీసుకొని పెళ్లి చేసుకో. నీకు కావాలంటే బయటకి ఎక్కడైనా బ్యాంకాకి వెళ్ళి సరదాగా వెళ్ళి వచ్చాయి, ఆయన కూడా తీసుకెళ్ళి. పెళ్లి గారి ప్రసాద్లో మొత్తం టోటల్ పెళ్లి కాకుండా ఉంటాడా రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో అన్న సినిమా వాడు పిల్లని ఇవ్వట్లేదు. ఓహో, అందుకే అబ్బాయిని చేసుకున్నావా? నాన్న ఎంత మాట్లాడినావు నాన్న? మరి ఇందాక చూస్తుంటే నాకు వారిని అడుగు అంటే ఇద్దరు చేసుకున్నారేమో అనుకున్నాను. అతనేనన్న ఈ స్క్రిప్ట్ రాసింది, కట్నం వారి శాసనాలు కట్టిన పెళ్లి గారి ప్రసాదం చేసింది అతనేనన్న. డైరెక్టర్ ఆయన. ఈ రోజుల్లో బాంబే స్టైల్ అదే, ఏం పర్లేదు. కానీ అన్న అది కాదు నాన్న, అతను డైరెక్టరు, అతను కూడా పెళ్లి కాలేదు, అతను కూడా ఏదైనా సంబంధం చూస్తావేమో అని తీసుకొచ్చా. ఏమండి, నువ్వే ఒక ఫాదర్ అయితే పెళ్లి చేసుకుని కట్నం లేకుండా ఒక అమ్మాయిని తీసుకొస్తే రేపొద్దున అడిగేమని అయితే ఎవరు చూస్తారు? ఎవరిది బాధ్యత? వాట్ ఈస్ ద సెక్యూరిటీ? ఈ రోజుల్లో కట్నం తీసుకుని పెళ్లి చేసుకోవడం నేరం. ఎవడు చెప్పాడు? మీడియా చూస్తుంది. అలా తీసుకోకుండా నువ్వు నేరం అంటున్నావు. అది తీసుకోకపోతే నా దృష్టిలో ఘోరం. కట్నం అసలు ఏం చేస్తావు? కట్నంతో ఏవో నేను సామాజిక సేవ చేస్తా, నీలాంటి పెళ్ళిళ్ళు 100 చేస్తా, ఓ పెద్ద ఫంక్షన్ హాల్ పెడతా, అందులో పెద్ద పెద్ద ఈవెంట్లు పెట్టి నువ్వు ఇచ్చిన డబ్బులతో నేను పెళ్ళిళ్ళు చేస్తా. నీకెందుకు? నువ్వు ఫస్ట్ కట్నం తీసుకో. నాన్న సమాజ సేవ చేసుకోవడానికి కట్నం చేయాలన్నా కష్టపడి సంపాదించి ఆ డబ్బులు తెచ్చేద్దానన్న సమాజ సేవ. పాత సినిమాల్లో పావలా తీసుకొని కోటీశ్వరులు అయిపోవడాలు, ఒక సాంగ్లో పెద్దోళ్ళు అయిపోవడాలు, ఒక సాంగ్లో ఇల్లు అన్ని చేసేసుకోవడాలు అన్ని సినిమాలు అవుతాయి. ఇక్కడ అవ్వవు. రియల్ ప్రాక్టికల్గా ఆలోచించు. కట్నం తీసుకో, హ్యాపీగా ఉండు. నీకు అంత ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు వెళ్ళు బయటకు, ప్యారిస్ ఇట్లా ఎక్కడికి. కట్నం ఇవ్వరు నాన్న. ఇవ్వనప్పుడు ఎందుకు రాయి పెంట మన ఇంట్లోకి? నేను వెళ్ళిపోతా ఇంట్లో. నువ్వు నా కొడుకువే కాదు. నేను కొడుకుని కాదు. కాదు, కట్నం తీసుకున్నాడు కొడుకు కాదు. నువ్వు నా నాన్నకు, నీకు బటర్ నాన్తో సమానం ఈ రోజు నుంచి. నువ్వు బటర్ నాన్న? అవును. మా నాన్న కాదా? కాదు. గోధుమ పిండి నాన్న కూడా కాదా? బటర్ నాన్ కొట్టు. ఇప్పటికీ అర్థమైందా? వాళ్ళు కూడా సింబాలిక్గా సౌండ్తో చెప్తున్నారు, కట్నం తీసుకోరా జీవితంలో బాగుపడతావు. కట్నం తీసుకోకపోతే నీ లైఫ్ ఏమో తెలుసా? ఇలాగ వైలెన్స్గా సైలెన్స్గా ఉంటుంది. అంటే అది కాదు నాన్న, నువ్వు మాత్రం కట్నం తీసుకోలేదు, నన్ను మాత్రం కట్నం తీసుకోమంటున్నావు. బుద్ధి గడ్డి తినే నిన్ను తీసుకోమంటున్నా, నాలాగా నువ్వు అవ్వకుండా ఉండడం కోసం. అన్న ఇక్కడ ఎవరైనా కట్నం తీసుకున్నానన్న? నువ్వు తీసుకున్నావు కట్నం? ఇక్కడున్న వాళ్ళందరూ వీడితో పాటు పెళ్లి చేసుకుంటారా? పెళ్లి నువ్వు ఒక్కడే చేసుకున్నావు కదా. వాళ్ళకంతా ఆల్రెడీ పెళ్ళి అయిపోయినాయి నాన్న. మరి నీకు వాళ్ళతో ఎందుకు గోల? కొట్టు. చెప్పు నాన్న. యాక్చువల్గా నాన్న, నువ్వు ఏదో కట్నం వారి శాసనాలు గ్రంథం ఒకటి రాసి మీ తాత ముత్తాతల నుంచి ఫాలో అవుతున్న రూల్స్ రెగ్యులేషన్స్ నా పైన మోపి నాకు ఏజ్ బయరేంత వరకు ఇలా నిలబెట్టి నాకు పెళ్లి కాకుండా చేసి పాపం మూట కట్టుకుంటున్నావు నాన్న. ఏం పర్లేదు, ఈ రోజు నేను చచ్చిపోయినా నాకేం పర్లేదు. కట్నం తీసుకుని హాయిగా చచ్చిపోతా. నువ్వు మాత్రం నాశనం అయిపోవడం నాకు ఇష్టం ఉండదు. నీ మంచిగా చెప్తున్నాను రా. ఒరే గుడ్ కళ్ళద్దాలెట్టుకున్న ఎదవా. నాన్న నువ్వు వెళ్ళిపోతే నాకు ఇంకో నాన్న ఎలా వస్తారు నాన్న? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు కదా, నీ దగ్గర డబ్బులు లేవనుకో, 4వ రోజు 5వ రోజు అదే వెళ్ళిపోతుంది. నీకు అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటో. కట్నం ఉందనుకో, నీకు సెక్యూరిటీ ఉంటుంది, నాకు సెక్యూరిటీ ఉంటుంది. కట్నం కట్నం అనద్దు నాన్న, మీడియా ముందు ఉన్నాం మనం, అరెస్ట్ చేస్తారు మళ్ళీ ఇద్దరిని. మీడియా వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలుసా? కొట్టు. వాళ్ళకన్నీ తెలుసురా బాబు. నువ్వు చెప్పినవన్నీ వాళ్ళు ఏం కథలు వినరు. వాళ్ళకన్నీ ప్రాక్టికాలిటీస్ తెలుసు. సరే నా సంగతి అలా ఉంచుకొని డైరెక్టర్ కూడా పెళ్లి కావాలంటే ఎందుకు అడగ అతను? నువ్వు ముందు చేసుకుని ఆయన ఆ చేసుకున్న దాంట్లో 4-5 పాయింట్లు ఉంటాయి కదా, అవి అడిగి చెప్పు. అందులో ఒక పాయింట్ అయినా కనెక్ట్ అవుతాడు, పెళ్లి చేసుకుంటాడు. ఎన్ని పాయింట్లు ఏం చెప్పినా సరే కట్నం మాత్రం స్ట్రెస్ చేసి మరీ చెప్పు. అసలుకే మతిమరుపు ఎక్కువ ఈ క్యాండిడేట్కి. కొట్టు. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ఇది కాన్వర్జేషన్ అయిపోయింది. అసలు ఏంటి ఈ పెళ్ళి కాని ప్రసాద్ ఏంటి?
ఇందులో ఇంతమందిగా నువ్వు ఉన్నావేంటి, ఇన్ని ఎక్స్ప్రెషన్ల కారణం ఏంటి, దీనిలో ఉన్న కథ ఏంటి, దీని వెనక ఉన్న కథ ఏంటి, నువ్వు జనాలకు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది. పెళ్ళి. ఓహో, పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి అయింది. పెళ్లి కాని పెళ్ళి అవుతుందా అంటే పెళ్ళి ఎందుకు అవుద్ది? అంటే పెళ్లి కాని మగజాతి ఆనిమితులకి అందరికీ ఈ సినిమా చూస్తే పెళ్లి కాని వాళ్ళందరికీ పెళ్లి అయిపోతుంది, పెళ్ళి అయిపోద్ది, కుజు దోషం పోద్ది. వెరీ గుడ్, కొత్త దోషం వస్తుంది అదే కొట్టు. సరే, ఇందులో మా ప్రసాద్ క్యారెక్టర్ ఏంటి, మా ప్రసాద్ ఏంటి ఇందులో పర్ఫార్మెన్స్? పెళ్లి కోసం కష్టపడుతూ ఉంటాడు, వాళ్ళ నాన్న 2 crores కట్నం కోసం ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఓకే, అంటే అన్న ఈ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేసే ముందు మన ఇద్దరి మధ్య ఒక అన్నదమ్ముల అనుబంధం సంబంధంగా చెప్తున్నాను. ఇంతకుముందు మనం చాలా సినిమాల్లో చూసాం, ప్రియాంక చిత్రం, లవర్స్, ఎక్స్ప్రెస్, రకరకాల ఎక్స్ప్రెషన్స్తో మనం చూసాం. సో ఆ సప్తగిరి అనే వ్యక్తి ఒక 7-8 yearsగా మీరు అలా ఎక్స్ప్రెషన్స్తో వాటితో చూశారు. చిన్న వేరియేషన్ మనలో ఇంకా ఉందని చెప్పుకోవడానికే సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్బి చేసాం. సో ఇవన్నీ మిగిలిన ఎమోషన్స్ కూడా మనం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆ కామెడియన్గా ఉంటే ఎంతవరకు సస్టైన్ అవుతామో తెలియక ఒక హీరోగా టర్న్ అయింది. బట్ ఈ స్క్రిప్ట్ మాత్రం లక్కీగా దొరికింది. సప్తగిరి కామ్గా కూర్చుంటే సప్తగిరి చుట్టూ ఒక 7-8 మంది సప్తగిరిలు ఉంటారు, వాళ్ళు కామెడీ చేస్తుంటారు. సో ఆ సీన్స్ వర్కౌట్ అయినాయి కాబట్టి ఈ సినిమా యాక్సెప్ట్ చేయడం జరిగింది, రిప్రజెంట్ చేస్తుంది. అందుకే ఆ ఎక్స్ప్రెషన్స్ నా చుట్టూ చేసే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అనమాట. సో దాని క్యారెక్టర్ నువ్వు చేయకూడదు కాబట్టి నీ చుట్టూ నీ సోల్స్తో ఎంటర్టైన్ చేయించారు. వెరీ గుడ్, కాన్సెప్ట్ మీదేనా? మా రైటర్స్ ఉన్నారు. వెరీ గుడ్, సూపర్, బాగుందండి. థ్యాంక్ యూ. వెరీ గుడ్, కొట్టు. ఇది మన అంటే మాకు మాతృ సంస్థ లాంటిది వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్రాజు గారిది. సో ఎస్విసికి నీకు ముందు నుంచి ఎలాగ ఇది ఏంటి దీన్ని? నేను ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఆర్టిస్ట్గా బ్రాండ్ బ్రాటప్ మనకు జరిగింది ఎస్విసిలో. ఓకే, బొమ్మరిల్లు కావచ్చు, పరుగు కావచ్చు, ఇది అంటే అది నాకు మాతృ సంస్థ. ఇన్నాళ్ళ తర్వాత నేను సినిమా చేసి ఆ సంస్థలో రిలీజ్ చేసుకోవడం నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ప్లస్ మనకు రాజ్ సార్ కావచ్చు, శిరీష్ అన్న కావచ్చు, వీళ్ళు ఎంత క్లోజ్ ఉన్నా, ఎంత మనం మాట్లాడినా వాళ్ళ కంటెంట్ నచ్చందే, సినిమా నచ్చందే, డౌట్ లేదు, అందులో డౌట్, లోపలికి అడుగు కూడా పెట్టినాడు. సో నా పైన ఉన్న గుడ్ విల్తో ఒకరోజు వెళ్ళి శిరీష్ సార్ని, రాజ్ సార్ని కలవడం జరిగింది. అన్న మీరు ఒక్కసారి నా సినిమా చూడండి, మీకు నచ్చకపోతే 10 నిమిషాలు చూడండి, మీ కంటెంట్ కనెక్ట్ కాకపోతే నాకు మీరు ఏ హెల్ప్ చేయకండి అన్న. నా మాటకి శిరీష్ అన్న గౌరవం ఇచ్చి ఒకరోజు వారిని ప్రసాద్ ల్యాబ్లో నేను చూస్తాను, షో వెయ్యి, నాకు నచ్చకపోతే 20 minutesలో థియేటర్ నుంచి బయటకు వెళ్ళిపోతా, ఎందుకంటే వాళ్ళు చాలా క్రూషియల్ అండ్ వాల్యుబుల్ టైం. సినిమా చూసి చాలా బాగుంది గిరి, దీని వెనక అండా దండా కొండగా మేము నిలబడతాం, మీరు ప్రమోషన్ స్టార్ట్ చేయండి అంటే అంత పెద్ద వ్యక్తుల ఆశీర్వాదం ఈ సినిమాకు దొరికింది కాబట్టి ఈరోజు ధైర్యంగా ఈ ప్రమోషన్ స్టార్ట్ చేసాం, వాళ్ళ బ్లెస్సింగ్స్. అలాగే ఈ సినిమాని నేను అక్కడ చూపించడానికి నాకు ఉపయోగపడ్డాను మా స్నేహితుడు అనిల్ రావుపూడికి. అండ్ ఫస్ట్ టైం నుంచి స్క్రిప్ట్ స్టార్ట్ అయ్యి షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మాకు బ్యాక్ బోన్లో నిలబడ్డ మారుతి అన్నకి, అంత నిజంగా వాళ్ళందరికీ చేతులు జోడించి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం జరుపుకుంటాను. థ్యాంక్ యూ. సో ఇందులో మ్యూజిక్ ఏంటి? ఇందులో 3 songs ఉన్నాయి. ఓకే, 3 songs చాలా అదిరిపోయినాయి సాంగ్స్. ఆర్ఆర్ మాత్రం ఆయనతో డ్యూయట్ పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? డ్యూయట్ ఉందా అన్న ఇందులో? చెప్పు. ఉందా డ్యూయట్ ఉందా? డ్యూయట్ లేదు. పెళ్లికాని ప్రసాద్ అంటే డ్యూయట్ కూడా లేదు. వెరీ గుడ్, చాలా డెడికేటెడ్గా చేశారు సాంగ్స్ కూడా. అన్న నిజంగా ఒక విషయం చెప్పాలంటే 2 songs ఉన్నాయి. ఒకటి చిన్న బిట్ సాంగ్, 2 సిచ్యువేషనల్ పరంగా వచ్చేది. ఒకటి క్యారెక్టరైజేషన్, పెళ్లిగాని ప్రసాద్ క్యారెక్టరైజేషన్ సంబంధించిన టైటిల్ సాంగ్ ఒకటి, 2 హీరోయిన్ సంబంధించిన అది కూడా సిచ్యువేషనల్ సాంగ్, మాంటేజ్ సాంగ్ ఒకటి. ఈ 2 చెప్పడం జరిగింది. సో మిగతా ఎంటైర్ ఓవరాల్గా మనకు ఫన్ ఎలా జరిగింది ఈ సినిమాలో అన్న దానిపైన కాన్సన్ట్రేట్ చేశారు. డైలాగ్స్ అఖిల్ వర్మ అని ఒక అబ్బాయి రాశారు. సో నేను ఇంతకుముందు చాలామంది షో కూడా వేశాను, ఒక 20 ఫ్యామిలీకి షో వేశాను. ఆ మారుతి అన్న కూడా చూశారు కాబట్టి చూసిన వెంటనే ఆ అబ్బాయి ఎవరో కానీ ఒక మంచి లైఫ్ ఉంది అఖిల్ వర్మకి, కథ ఎవరు రాశారు అన్నారు, లోహిత్ అని ఇంకొక అబ్బాయి రాశారు. సో వీళ్ళు ఈ జనరేషన్ తగ్గట్టు చాలా మంచి కథ రాశారు. ఈ కథను ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు, ఈ కథ చేసి ఫస్ట్ కాపీ నా దగ్గర రమ్మని చెప్పారు. సో అదే మాటగా వెళ్ళాను. వెరీ గుడ్ అన్న. సో ఏంటి సార్ ఇప్పుడు ఈ పెళ్లికాని ప్రసాద్, నాకైతే ఫాదర్ అండ్ సన్ మధ్యలో రిలేషన్ టీజర్ చూసినాక, ఇంకా ట్రైలర్ రిలీజ్ చేయలేదు. ట్రైలర్లో హీరోయిన్ ఫ్యామిలీ ఒక కథ ఉంటుంది. సో హీరోయిన్ ఫ్యామిలీ నేను టీజర్ చూసినాక ఏంటంటే ఫాదర్ అండ్ సన్ అనేది నాకు కనెక్ట్ అయింది. సో ట్రైలర్లో హీరోయిన్ ఫ్యామిలీ స్టోరీ రివీల్ చేస్తాం. సో హీరోయిన్ ఫ్యామిలీ స్టోరీకి, హీరో వాళ్ళ ఫాదర్ స్టోరీకి